ఓఏ డేటాతో మనం 25,900 వరకు మార్కెట్ ఫాల్ జరుగుతుందని చెప్పుకున్నాం, కానీ అది క్రాష్ అయింది. ఇంకా ఎంత ఫాస్ట్గా అంటే 26,000 బ్రేక్ డౌన్ ఇచ్చినాక కూడా మార్కెట్ అసలు ఎలాంటి టెస్ట్ లేకుండానే మళ్ళీ డ్రాగ్ చేసింది. ఎందుకంటే మెయిన్ నెగిటివ్ న్యూస్ అండ్ ఓఏ డేటా కూడా సరిపోదు అండ్ ప్రైస్ యాక్షన్ కూడా కొంచెం క్రిటికల్ ఉంటుంది. మెయిన్ నెగిటివ్ న్యూస్ వచ్చేసి యుఎస్ ఒక బిల్ పాస్ చేసింది 500% టారిఫ్స్ ఆన్ రష్యన్ ఆయిల్ బయర్స్. ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటారో వాళ్ళ మీద 500% టారిఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అనేవాడు ఒక డేటా రిలీజ్ చేశాడు. సో దానివల్ల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మన ఇండియన్ మార్కెట్స్ మీద. ఎందుకంటే మన ఇండియా రష్యన్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆ ఇంపాక్ట్ అనేది మన మీద పడింది. ఇప్పుడు మార్కెట్స్ అందుకే రియాక్ట్ అయ్యాయి ఇంత నెగిటివ్గా. సో ఇంత నెగిటివ్లో కూడా కొంచెం ఫియర్ ఉంటుంది. సో ఇది ఒక ఫియర్ మార్కెట్. ఇందులో మ్యాక్సిమం ఒక ఎక్స్టెండ్ వరకే మార్కెట్ ఫాల్ జరుగుతుంది, మిగతా అదంతా రివర్సల్ అవుతుంది. సో చూద్దాం, ఇది ఒక ఫియర్ మార్కెట్. ఇప్పుడు ఈ ఫియర్ మార్కెట్లోనే మ్యాక్సిమం ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం సో నెక్స్ట్ డే అయినా ర్యాలీ ఉండాలి, లేకుంటే నెక్స్ట్ డే ఆఫ్టర్ 2 days అయినా ర్యాలీ స్టార్ట్ అవ్వాలి, మంచి ర్యాలీ. ఇదంతా కవర్ చేస్తుంది ఖచ్చితంగా. సో ఈ ఫియర్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 25,000 ఇంత ఫియర్గా డ్రాగ్ చేసింది కదా, సో ఇన్వెస్టర్స్ కూడా ఇంకా భయపడి ఎక్సిట్ అయిపోతారు, అందుకే ఇంత డ్రాగ్ చేసింది. కానీ ఫియర్ మార్కెట్ అనేది మంచి ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్ కూడా. అండ్ ఈ ఎవరైతే ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారో అందులో చాలామంది ట్రాప్ అయిపోతారు ఈ న్యూస్ చేయబట్టి. ఇంకా